ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో నందు, yes, come on, don't waste time. Go fast. అరే ఓకే సార్. రవి ఇద్దరిని ఇచ్చిపెట్టి పంపించి అలాగే కవర్ దిస్ ఏరియా ఆల్సో. రవి సార్ అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ తెచ్చుకో అండ్ కవర్ ద బ్యాక్ యార్డ్. ఓకే సార్. సారీ మూర్తి గారు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఏంటి దొరికాడా? లేదు సార్. వెనక్కి ఎత్తకండి. బై మూర్తి గారు, మీ ఇంట్లో ఉన్నాడు కుర్రోడు, వాడు మీ మనోడు కాదు, వాడి పేరు నందు. హీజ్ అ ప్రొఫెషనల్ కిల్లర్. అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ కేసులో వాడి కోసం వెతుకుతున్నాం. ఎస్ఐని టీవీ దగ్గర రమ్మని చెప్పు. ఐమ్ సారీ టు సే దిస్, మీ మనోడు ట్రైన్లోనే పోయాడు. వాడి బాడీ గాంధీ హాస్పిటల్ మార్చరీలో ఉంది. ఏంటి? దొరకలేదు సార్. నాకు తెలుసు వాడు దొరకడు. Come on, let's go. అసలు ఇంట్లో ఉంది మనవాడు కాడో ఎవడో బయటోడు వచ్చి చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం మనం. వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని గారెలేశారు, వాడు వారసుడని మా మీద కేకలేశారు. ఇప్పుడు చూడండి, నలుగురిలో ఎదవలం అయిపోయాం. అందుకే ఎవడన్నా వస్తే వెంటనే తలుపు తీయడం కాదు, ముందు ఆరాధియాలి. 12 ఏళ్ల తర్వాత అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన వాడిని పార్దు కాకుండా ఇంకెవరనుకుంటావండి? పోస్ట్ మ్యాన్ అనుకోవచ్చుగా. దేవుడి దగ్గర 3 పడ్డాక పోలీసులు వచ్చారు. అదే ముందు వచ్చుంటే ఏముంది, తీసేసిన ఆకులు, ఎత్తేసిన కుర్చీలు, పీకేసిన పందిరి, ఆటి పక్కన మన అమ్మాయి. లైఫ్ లాంగ్ పెళ్లి పెటాకులు లేకుండా పడి ఉండేది. ఎంత ఈజీగా ఉన్నాయి ఆ మాట. పీటల మీద పెళ్ళి అయిపోతే ఇంకేమైనా ఉందా? 10 లక్షలు ఖర్చు పెట్టి చేశాం. ఆయన కర్మ కాకపోతే పూజారి గారింటికి రావుడు పోవడం ఏంటి, మన ఇంటికి రాక్షసుడు రావడం ఏమిటి చెప్పు. అసలు మన పార్థుని కూడా వాడే చంపేసి ఉంటాడన్నయ్య. ఏమో. శివారెడ్డిని చంపినట్టుకి ఇదో పెద్ద లెక్క చెప్పు. బాగా చెప్పావు. ఇంకా నయ్యం, పోలీసులు రావడం ఆలస్యమైనట్టయితే వీడిని అనుమానిస్తున్నాను, నన్ను చంపేసి ఉండేవాడు. ఏమో. కరెక్ట్ సార్. ఆడు చాలా దుర్మార్గుడు అండి. ఎంత దుర్మార్గుడు కాకపోతే నాయన్ని ఎత్తి మీద తుపాకీ పెట్టి మీ పొలంలోంచి కంచి ఏం చేస్తాడు చెప్పండి. ఆడేం చేసినా మీ ఎవరికే తెలియదండి. మీ అమ్మాయి పెళ్లికి 10 లక్షలు ఖర్చు అయిందండి. మీరు పొలం అమ్మలేదు, మీ ఆడోళ్ళు బంగారం అమ్మలేదు, మన కృష్ణమూర్తి గారు గవర్నమెంట్ ఆఫీసర్ అయినా లోన్ తీసుకురాలేదు. మరి ఎలా జరిగిందండి? ఆడిచ్చాడండి. తాతగారికి 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడండి. ఈ విషయం మీ ఎవరికైనా తెలిసిందండి? తెలీదండి. పైగా మొత్తం మీరే ఖర్చు పెట్టి పెళ్లి చేసామనే ఫీలింగ్ లో ఉన్నారు చూసారండి. అందుకనండి ఆయన దుర్మార్గుడు అనేది. ఎప్పుడు చీకట్లో ఉండే పూజారి గారి ఇంటికి కరెంట్ వచ్చింది, వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చింది. అసలు వాళ్ళ ఇంటికే ఓ కళ వచ్చింది. వీటన్నిటికీ డబ్బులు ఎవడిచ్చాడండి? మళ్ళీ ఈడే 3 లక్షలు ఇచ్చాడు. నేనే సాక్ష్యం. ఎవరికైనా తెలిసిందండి? పాపం పూజారి గారికి ఏమో చీకట్లో కనపడక ఈయన చూసి రావడం అనుకుంటున్నారు. మీకు తెలిసినట్టు రాక్షసుడు అని తెలియదు కదండి. ఇంకా మీరేం భయపడక్కలేదు సార్. తప్పు బయటపడిపోయింది కదా, ఈ పాటికి పారిపోయి ఉంటాడు. నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధం ఆడే హక్కు లేదు. నాకు ధైర్యం ఉంది. అందుకే పార్థు లేడని నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఆవిని చూశాక పార్థు రాలేడని చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని చూశాక ఆ మాట కూడా చెప్పలేకపోయాను. అబద్ధం ఆడాను. అబద్ధం మాత్రమే ఆడాను. మోసం చేయలేదు.
రెంట్కి పెద్ద తేడా ఏంటో. నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. నేను పార్థు అని అబద్ధం చెప్పాను. నేనే పార్థు అవ్వాలని మోసం చేయలేదు. అందుకే ఎవరు అనుమానించినా భరించాను, ఎవరు అవమానించినా సహించాను, ఎవరు ప్రేమించినా తలంచాను. పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నా వెనక్కి తిరిగి రావడానికి కారణం ఒకటే ఈ ఇంట్లో నేను సమాధానం చెప్పాల్సిన మనుషులు ఇద్దరున్నారు. ఒకళ్ళు మీరు, ఇంకొకళ్ళు వచ్చాను, చెప్పాను, ఇంకా మీ ఇష్టం. కింద వాళ్ళందరూ నిన్ను రకరకాల ప్రశ్నలు అడిగారు. ఎందుకు నువ్వు పార్థు అని అబద్ధం చెప్పావు, ఎందుకు అలా చేశావు, ఎందుకు ఇలా చేశావని. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్తావా? ఎవడో రైల్లో పోలీస్ కాల్పుల్లో చనిపోతే నీ దారిన నువ్వు పారిపోకుండా వాడి ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? వాళ్ళ పొలం సమస్యల్లో ఉంటే నువ్వెందుకు తీర్చావు? వాళ్ళ పిల్ల పెళ్ళంటే నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు? వాళ్ళు తిడితే ఎందుకు పడ్డావు? ఏవి చేయలేని నాలాంటి ముసలాడి ముందు తలంచుకుని మోకాళ్ళ మీద ఎందుకు కూర్చున్నావు? అందుకే నువ్వే పార్థువి, నువ్వే నా పార్థువి. నేను నిన్నేవి అడగను. అడిగితే నా ఇళ్ళంటి మనిషిని ఎలా ఒప్పించావని పొలంలోంచి కంచి తీయించేసిన రోజే నిన్ను అడిగి ఉండాల్సింది. 25 ఏళ్ల వయస్సులో 10 లక్షలు చెక్కిచ్చావంటే ఏం చేస్తున్నావు నువ్వు అని ఆ రోజు నేను అడిగి ఉండాల్సింది. అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగే అర్హత లేదు. ఇది నా కొడుక్కు నేను కొనిచ్చాను. అప్పుడు వాడి ప్రాణాలు తీసింది, ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడుతుంది. నువ్వు నేరం చేసావని వాడెవడో అన్నాడు, ఇప్పుడు యుద్ధం చేయమని నేను చెప్తున్నాను. వెళ్ళు, గెలిస్తేరా, గెలవకపోతే నువ్వేమైపోయావనే నిజం నాకు తెలియనివ్వకు. ఈ వయసులో నాకు కావాల్సింది అబద్ధాలు నిజాలు కావు, జ్ఞాపకాలు. నీ వల్ల అవి నాకు బోల్డెన్నున్నాయి, చాలు. జాగ్రత్త. నేను వస్తాను.
నేనే వస్తాను. పొజిషన్ ఏంటే బ్రహ్మాండంగా ఉందండి. ఉత్తరాంధ్ర కూడా స్వీప్ అని అంటున్నారు. ఎన్ని సార్, సీట్లు ఫోన్ వస్తాయి? సార్. 30కి దగ్గర 30 అంటే వరకు మనుషులు సార్. కాదు కానీ- ఎవరు? నీకు తెలుసు ఎందుకు ఫోన్ చేసావు? శివారెడ్డిని ఎవరు చంపారు? నాకు తెలీదు. నీకు తెలుసు. నిజంగా నాకు తెలీదు. సార్ మీకు పార్సల్. ఎవరమ్మన్నారు నిన్ను? నేనే పంపాను. ఏంటి? నువ్వు శివారెడ్డిని చంపమని ఆ రోజు నాతో ఫోన్లో మాట్లాడిన రికార్డ్ చేశాను. అదే ఆ క్యాసెట్. నువ్వు నిజం చెప్పకపోతే ఒరిజినల్ క్యాసెట్ సిబిఐకి ఇస్తాను. ఎంత కావాలి? ఏం కావాలని అడుగు బాజిరెడ్డి. ఆ రోజు నాతో మాట్లాడాక ఇంకెవరితోనో మాట్లాడు. వాళ్ళెవరు? ఏం మాట్లాడు? సైలెంట్గా ఉండటానికి ఇది లైబ్రరీ కాదు బాజిరెడ్డి. మాట్లాడు. ఆఖరి సార్ అడుగుతున్నాను బాజిరెడ్డి. అప్పటికి చెప్పకపోతే నువ్వు నన్ను చూడాల్సి వస్తుంది. నీకు తెలుసు నన్ను చూశాక ఇంకేం చూడటానికి నువ్వు ఉండవు. చూస్తావా? చెప్తావా? చెప్తాను. ఆ రోజు నువ్వు ఫోన్ చేసిన తర్వాత నాకు ఇంకో ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది నీ ఫ్రెండ్ మళ్ళీ. మా వాడిని ఎంత అడిగాడు? 1.5 75 ఇవ్వండి, నేను చేసి పెడతాను. 1 మినిట్ ఉండు. మరీ 75 కాదు కానీ 2 కోట్లు ఇస్తే తీసుకో. కానీ మిస్ అవ్వకూడదు, వేసేయాలి. ఆఫర్ నచ్చితే ఆదివారం గెస్ట్ హౌస్ వచ్చగలరు. సరే. మళ్ళీ ఎక్కడ? కావాలంటే నువ్వు వాడిని చంపేసుకో, నేను అడ్డు రాను. రేపు నేను సీఎం అయిన తర్వాత నీ మీదకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ దీని ఒరిజినల్ కేసెట్ నాకు ఇచ్చేసేయి. సారీ బాజిరెడ్డి, నేను అబద్ధం చెప్పాను. నువ్వు ఆ రోజు మాట్లాడింది రికార్డ్ చేయలేదు. మరిది ఎంటీ. కానీ ఇప్పుడు మాట్లాడింది రికార్డ్ చేశాను. ఏంటి ఎంతసేపు? ఫోన్ డెడ్ అయింది. చాలా బిజీగా ఉన్నారు. ఈవినింగ్ There he is. Come on, get the car. అసలు ఎందుకు కలిసావు? ఎంత తీసుకున్నావు? హౌ మచ్?
ఎందుకు చేసావు మళ్ళీ? నీ మీద నాకేం కోపం లేదు నందు, అలా అని ప్రేమ కూడా లేదు. ఇద్దరం కలిసి ఒకరిని చంపేవాళ్ళం, అంతేగాని ఒకళ్ళ కోసం ఒకళ్ళు చచ్చేంత రిలేషన్ లేదుగా మన ఇద్దరికి. ఒకళ్ళనొకళ్ళు చంపుకునే అంత గొడవలు కూడా లేవుగా మన ఇద్దరికి. నేను అవేం ఆలోచించలేదు నందు. ఎస్కేప్ చేస్తే నువ్వు 50 లక్షలు ఇస్తావు, చంపితే బాజిరెడ్డి 2 కోట్లు ఇస్తాడు. ఓకే, వాడిని చంపి నీ మీద తోసేస్తే నాకు 2.5 వస్తుంది, అంతే. అదొకటి ఆలోచించాను. తప్పు చేసావు మళ్ళీ, తప్పు చేసావు. అసలు మనం చేసేది తప్పు నందు, దాన్ని కరెక్ట్గా చేయాలనుకోవడం